ఏమిటి? స్నానం కాదు, మజ్జనం కాదు, ప్రోక్షణం కాదు, నదీ జలాల వీక్షణ. అలా వెళ్ళి ఓసారి నది వంక చూసి వచ్చేస్తే చాలు. అందుకే నర్మద లాంటి నది లేదు అన్నారు. నర్మద నర్మదయే. నర్మదకి సాటి చెప్పడం చాలా కష్టం, అంత అద్భుతమైనది. అయితే మీరు ఒక్కటి గమనించవలసి ఉంటుంది. నువ్వు మరి ఏ రోజు చెప్తే ఆ రోజే ఆ నదితో పోల్చడం కష్టం అంటావు ఎలా అని. అంటే మీరొక్కటి గమనించాలి. ఏ నదికి ఆ నదికి పోలిక లేదు అంటే అన్ని గొప్ప నదులకు వారసులం మనం. అప్పుడు పరమ సంతోషం పొందవలసిన వాళ్ళం ఎవరం? మనం. ఇన్ని నదులు మనవి, ఇన్ని నదుల జలాలు తాగేది మనం, ఇన్ని నదుల్ని పూజించేది మనం, ఇన్ని నదుల తీరాలు మనవి, ఇన్ని నదులు భారతదేశ వైభవంగా భగవత్ స్వరూపాలలోంచి వచ్చినవి, పాపములను తొలగతోయగలిగినవి. అటువంటి సనాతన ధర్మంలో పుట్టి అటువంటి నదులకు నమస్కరించి నదుల యొక్క స్తోత్రాలు విని చదవగలిగినటువంటి స్థితిలో నాకు జన్మనిచ్చినటువంటి ఓ ఈశ్వరా, నీకు అనేకానేక నమస్కారములు. అందుకే నర్మద యొక్క గొప్పతనం గురించి శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, విరించి విరించి విష్ణు శంకరస్య స్వకీయ ధామ వర్మదే అని తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అన్నారు. అన్ని నదులు భగవంతుడికి నమస్కారం చేస్తాయి, అధిష్టాన శక్తులు. ముగ్గురు మూర్తులు కూడా ఎవరికి నమస్కారం చేస్తారంటేట వచ్చి నిలబడి నమస్కారం చేసి తేజస్సు మాకు కావాలి అని అడిగి, ఆ నది యొక్క అధిష్టాన దేవతానుగ్రహంగా తేజస్సు ఎవరు పొందుతారు అంటే సాక్షాత్తుగా విరించి విష్ణు శంకర స్వకీయ ధామ వర్మదే అన్నారు. విరించి అంటే బ్రహ్మగారు, విష్ణు శంకర ముగ్గురు మూర్తులు, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తమ శక్తిని ఎక్కడ నుంచి పొందుతున్నారు అంటే నర్మదా నదీ తీరంలో నమస్కరించి నర్మద యొక్క అనుగ్రహంగా పొందుతున్నారు. వీళ్ళు ముగ్గురే అనుకుంటున్నారేమో. ప్రతిరోజు సూర్య భగవానుడు కూడా నమస్కరించేది ఎవరికి అంటే నర్మదా నదికి నమస్కరిస్తాట. వేళ తప్పకుండా ఈ భూమండలం చుట్టూ తిరిగొచ్చి కర్మఫల ప్రదాతనై కర్మలకు సాక్షినై నిలబడగలిగినటువంటి శక్తిని అనుగ్రహించమని సూర్యుడు నమస్కరించేది నర్మదా నదికి. అటువంటి నర్మదా నది దగ్గరికి వెళ్ళడం, అటువంటి నర్మదలో స్నానం చెయ్యగలగడం ఎంత అద్భుతమైనటువంటి విశేషమో మీరు ఆలోచన చెయ్యండి. అందుకే శంకరులు నర్మదా నది వైభవం గురించి చెప్తూ ఓ మాట అంటారు. అది ఏమి చెయ్యగలదు అంటే తతస్థు జీవ జంతు, కేవలం ఏదో మనుష్యులకు మాత్రమే కాదు, అది సమస్తమైనటువంటి జీవులకు, జంతువులకు అన్నిటికీ కూడా తతస్థు జీవ జంతు తంతు భుక్తి ముక్తిదాయకం అంటారు. అన్నం పెట్టాలి అంటే ఈ లోకంలో అన్నాన్ని పెట్టగలిగిన అన్నపూర్ణ స్వరూపంగా ఉండేది ఎవరు అంటే నర్మదా నదియే. ఒకరికి కాదు. తతస్థు జీవ జంతు తంతు భుక్తి ముక్తిదాయకం. భుక్తినివ్వాలన్నా అన్నం పెట్టాలన్నా నర్మదకే చెల్లింది. అన్నం తిని శరీరం పెరగడం కాదు, దీన్ని అన్నవికారం అంటారు. జ్ఞాన వైరాగ్యములనిచ్చి చిట్ట చివర మోక్షం పొందేటట్టుగా భక్తితో కూడినటువంటి కర్మాచరణం చేసి ఆ కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషముగా చిత్తశుద్ధిని పొంది ఆ చిత్తశుద్ధి పాత్రతగా నిలబడితే ఆ పాత్రత కారణముగా జ్ఞాన ప్రసరణమై ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి స్థితికి ఆనుకూల్యతని ఇవ్వగలిగినటువంటి అధిష్టాన దేవతా స్వరూపం కలిగినటువంటి ప్రవాహము ఉన్న నది నర్మదా నది. అందుకని తతస్థు జీవ జంతు తంతు భుక్తి ముక్తిదాయకం అంటారు. అది ఒక పాపాన్ని కాదు, ఇన్ని పాపాల్ని తీయగలదు అంటే శంకరులు 3 మాటలు లక్ష శబ్దం వేశారు. అలక్ష లక్ష లక్ష కోటి లక్ష పాప నిర్మూలనం. ఎన్ని లక్షల 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 పాపములైనా సరే నర్మదా నది అలా వెళ్ళి నిలబడి భక్తితో నమస్కారం చేసి, ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. పాపాలు చేస్తూ ఉండడం, నర్మదా నదికి వెళ్ళి నమస్కారం చేస్తూ ఉండడం కాదు. ఇక ఎప్పుడూ పాపము చెయ్యవలసిన అవసరం లేకుండా నా బుద్ధికి ధర్మమునందు అనురక్తిని
కటాక్షించు, నాకు ధార్మికంగా బతకడంలో తృప్తి కలిగేటట్టుగా చెయ్యమ్మా, తప్ప వస్తూ ఉండడం, నీలో స్నానం చేస్తూ ఉండడం, పాపాలు పోగొట్టుకుంటూ ఉండడం, మళ్ళీ వెడుతూ ఉండడం, సుఖాలు పొందుతూ ఉండడం, మళ్ళీ వస్తూ ఉండడం, మళ్ళీ స్నానం చేస్తూ ఉండడం, ఏనుగు గంగానదిలో స్నానం చేసి బయటికి వచ్చి మళ్ళీ ఇసుక తీసి మీద పోసుకున్నట్టుగా బ్రతకడం కాదు. పరమధార్మికంగా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని కూడా నాకు కటాక్షించమని అడిగి నమస్కరించిన వాడికి లక్షల 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 కోట్ల పాపములను తొలగత్రోసి ఆపదలను పరిమార్చి మహాపాతకములను కూడా తీసేసి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి అర్హతని ప్రసాదించగలిగినటువంటి నది నర్మదా నది మాత్రమే అని శంకర భగవత్పాదులు నిర్ధారణ చేశారు. అంత పరమాద్భుతమైనటువంటి నది ఆ నర్మదా నది. అటువంటి నర్మదా నది ఒడ్డున మాంధ్రాత్రిపురంలో ఆయన మహాద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. నేను మళ్ళీ 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 మీతో మనవి చేస్తున్నా, ఒక్క నర్మదా నది తీరానికి వెళ్ళి నిలబడడం, నర్మదా స్నానం చెయ్యడము అంటే కొన్ని కోట్ల మంది దేవతలు, కిన్నెరులు, రాక్షసులు వీళ్ళందరూ తిరుగాడి పూజలు చేసేటటువంటి ప్రాంగణాన్ని మన కాలుతో తొక్కడమే. సాక్షాత్తు పరమశివుని యొక్క శరీరంలోంచి వచ్చినటువంటి ప్రవాహంలో గ్రుంకులేయడమే. నర్మదా స్నానం చెయ్యాలన్నా, నర్మద ఒడ్డున నిలబడాలన్నా, నర్మదా ప్రవాహం చూడాలన్నా పెట్టి పుట్టినవాడై ఉండాలి. అందుకే జ్యోతిర్లింగంలో ప్రణవస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం ఎక్కడ ఆవిర్భవించింది అంటే నర్మదా నదిలో ఓంకార తీర్థంలోనే ఆవిర్భవించింది. అసలు నర్మద ప్రకృతి అందాలకి ఆటపట్టు అని చెప్తారు పెద్దలు. వెళ్ళగలిగిన అదృష్టం ఉండాలి. ఆ నర్మదా నది తీరంలో కొన్నాళ్ళు కనీసం ప్రయాణం చెయ్యాలి. కానీ ఇప్పటికీ నర్మదా నది యొక్క పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి అరణ్యాలలో కొన్ని వేల పెద్ద పులులు ఉంటాయంటారు, అభయారణ్యాలు. అసలు అక్కడ లేని జంతువు, అక్కడ చెట్ల మీద మీకు కూతలు వినపడనటువంటి పక్షులు ఎక్కడా ఉండవంటారు. అన్ని పక్షుల కలకూజితాలతో నిండిపోయి ఉంటుంది నర్మదా తీరం. అంతమంది దేవతల సమూహాలతో నిండిపోయి ఉంటుంది. అక్కడ ఆవిర్భవించాడు మహానుభావుడు జ్యోతిర్లింగంగా. జ్యోతిర్లింగము అంటే యజుర్వేదం చెప్తుంది, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందుమంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శశికళశ్చండ కోదండహస్త త్రిక్షా రుద్రాక్షమాలాసులలిత వపుషాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం కన్నా కింద నుంచి ఈ బ్రహ్మాండపు పై అంచుని భేదించి పై వరకు పెరిగిపోయినటువంటి బ్రహ్మాండమైన జ్యోతిర్లింగము. జ్యోతిర్లింగం అంటే అర్ధరాత్రి వేళ ఆవిర్భవిస్తుంది. కటిక చీకట్లో ఏది దొంగో తెలియక సత్యమైన వస్తువుకి అసత్యమైన వస్తువుకి మధ్య భేదం తెలుసుకోలేక అయోమయావస్థలో మాయలో కొట్టుమిట్టాడుతూ సత్యాన్ని అసత్యం అనుకుని, అసత్యము సత్యం అనుకుని ఆ మాయలో తిరిగి 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 మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. అలా మాయలో కొట్టు మిట్టాడి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, ఒకనాడని కాకుండా ఎన్ని రోజులైనా సరే, ఎన్ని కాలముల యందు పొద్దున్న పోరాడాడో, మధ్యాహ్నం పోరాడాడో, సాయంకాలం పోరాడాడో, రాత్రి పోరాడాడో, ప్రదోష వేళలో పోరాడాడో, మృత్యువుతో పోరాడి శరీరం విడిచిపెట్టి శరీరం పొందుతూ జనన మరణ చక్రమునందు తిరిగేటటువంటి మనుష్యునకు జ్ఞానమును అనుగ్రహించగలిగిన స్థితిలో ఆవిర్భవించినటువంటి లింగమే జ్యోతిర్లింగము. అందుకే జ్యోతి అంటే దీపం. ఆ లింగము జ్యోతిర్లింగం అంటే జ్ఞానప్రదాత. జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు లోకంలో ఇవ్వలేనిదన్నది లేదు. అందుకే కామకోటి అంటారు. కామకోటి అంటే కోటి అంటే హద్దు. నువ్వేమడుగుతావు అడుగు. జ్ఞానము నుండి ఆ తల్లి ఇవ్వలేనిది లేదు, ఏదైనా ఇస్తుంది. అందుకే కామకోటి, కోరికలకి చిట్ట చివరి హద్దు ఆవిడ. అంతకన్నా దాటి అడగగలిగినది ఇవ్వగలిగినది ఇంకొకరు లేరు. అటువంటి వాడు పరమశివుడు. అటువంటి పరమశివుడు ప్రణవస్వరూపుడు. ఓంకారం ఆయన రూపంగా ఉంటుంది. ఆయన నుండే ప్రణవం ఆవిర్భవించింది. ఆ ప్రణవం నుండే సమస్త శాస్త్రములు వచ్చాయి. అటువంటి అన్నిటికీ ఆది అయినటువంటి ప్రణవస్వరూపంగా ఓంకార రూపంగా మాంధాతృపురంలో
నర్మదా నదీ తీరంలోనే పర్వత శిఖరం మీద విలిసి ఉన్నటువంటి వాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు. శ్రీకృష్ణ పరమాత్మ చేత శాపోపహతుడయ్యాడు అశ్వత్థామ, చిరంజీవిగా ఉంటాడు. కానీ ఉద్రేకంతో ఆనాడు పాండవుల యొక్క కుమారులైనటువంటి ఉపపాండవులందరినీ కూడా ఒకే రాత్రి భయంకరంగా కంఠాలు కోసి తెగటార్చాడు. ఏడిచింది మహాతల్లి ద్రౌపదీదేవి. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరుకించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులిట్లాడెనో అని అడిగింది. అలా ఇంతమందిని చంపేస్తే చిరంజీవివైనా ఉగ్రస్వరూపంతో తిరుగుతావని చెప్పి శాపమిచ్చాడు కృష్ణ పరమాత్మ. ఉగ్రస్వరూపంతో తల మీద మణి లేకుండా అశ్వత్థామ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఘోరారణ్యములలో తిరుగుతూ ఉంటాడని, కొంతమంది కిరాత జాతికి చెందినవారు ఈగలు ముసిరినటువంటి అశ్వత్థామ తలతో వెడుతూ ఉండగా చూసిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్తారు. కార్తీక పౌర్ణమి నాడు నర్మదా తీరంలో ఉండేటటువంటి ఓంకారేశ్వరం పక్కనున్న క్షేత్రాల్లో అత్యద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకి ఆటపట్టు నర్మదా నది, దీపోత్సవాలకి ఆటపట్టు నర్మదా నది. సమస్తమైనటువంటి వారికి, అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తారు, బాహ్లికులు కిరాతులు దగ్గర నుంచి నర్మదా నదీ తీర ప్రాంతంలో నివాసం చెయ్యని వాళ్ళు, ఆరాధనలు చెయ్యని వాళ్ళు ఉండరు. సమస్త ఆరాధనలకి ఆయువు పట్టేది అంటే నర్మదా నది. పశ్చిమాభిముఖంగా ప్రవహించి చిట్ట చివర అరేబియా మహాసముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్థితి కలిగినటువంటి నర్మదా నది ఏది ఉన్నదో దాన్ని జీవితంలో తప్పకుండా ఒక్క పర్యాయమైనా సరే వెళ్ళి దర్శనం చేసి స్నానం చెయ్యాలి. అటువంటి నర్మదా నదీ తీరంలో కోరి కోరి మహాత్ములందరూ సేవించారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సేవిస్తే తప్ప ఏ కోణంలో వెళ్ళిన వాళ్ళైనా సరే పూర్ణత్వాన్ని పొందలేదు. రంతిదేవుడు కోరి కోరి ఆ నర్మదా నదీ తీరాన్ని సేవించాడు. సేవించిన కారణం చేతనే అద్భుత తేజస్సుని పొంది శంకరాచార్యుల వారు నర్మదాష్టకంలో స్తోత్రం చేస్తారు. రంతిదేవుడిని ఆశ్రయించాడమ్మా అన్నారు. దానం చెయ్యడం కాదు, దానము ద్వారా తరించినవాడు రంతిదేవుడు. అందుకే తన జీవితంలో 40 రోజుల పైచిలకు అన్నం నీళ్లు లేకుండా ఉన్నాడు మహారాజు అయినా కూడా. ఎవరో ఆఖరికి అయ్యయ్యో పాపం ఇలా ఉండిపోయాడని ఒక పాత్రతో పాయసం కొన్ని మంచినీళ్లు తెచ్చిచ్చారు. ఇలా తినబోతున్నాడు. అవతల వాళ్ళు అడిగారని పెట్టడం కాదు, అవతలవాడు విష్ణు స్వరూపంలో వచ్చాడు. నేను తింటే ఉంది శరీరం పడిపోతుంది, కానీ పరమేశ్వరుడికి పెట్టి బ్రతికినదేదో అది బ్రతుకని నమ్మాడు. ఎదురుగుండా వచ్చినటువంటి వాడు ఆకలి అన్నాడు, పాయసం పెట్టేశాడు. మళ్ళీ ఎవరో వచ్చాడు, ఇంకొంత పాయసం పెట్టేశాడు. అయిపోయింది పాయసం, మంచినీళ్ళున్నాయి. ఆ నీళ్లు కంఠంలో పోసుకోబోతున్నాడు. గబగబా ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా ఎంతో ఆకలితో ఉన్నాను, పట్టాడు అన్నం పెట్టమన్నాడు. రంతిదేవుడు ఒక మాట అన్నాడు. అసలు ఆ పద్యం పోతన గారికి అలా పడింది. అన్నము లేదు. ఎంత బాధపడ్డాడో, ఈ నీళ్లు కూడా తాగనివ్వవా అనలేదు. అయ్యో ఆకలితో ఉన్నావు, పెట్టడానికి అన్నం లేదు. ఎంత దురదృష్టం. ఇది ఆయన బాధ. అయ్యో నేను అన్నం తినలేదు, పాయసం తెచ్చిస్తే తిందామంటే పట్టుకుపోయారు, మంచినీళ్ళు కూడా తాగనివ్వవా అనాలి. అలా అనలేదు. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావన్నా ఆపద కలిగిన ఎల్ల ప్రాణులకు ఆపద తీర్చుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. నా దగ్గర అన్నం లేదయా, కొన్ని మధురాంబువులున్నవి, తీయటి నీళ్లున్నాయి, త్రావుమన్నా రావన్నా. ఆ పిలవడంలో వ్యగ్రత లేదు, నాకు నీళ్లు కూడా లేకుండా పోయాయన్న బాధ లేదు. ఒక్క పద్యంలో ఎంత పరకాయ ప్రవేశం చేసి ఆవిష్కరించారో పోతనగా. మంగళవారం కుజుడికి ప్రీతి, సుబ్రహ్మణ్యుడికి ప్రీతి, దుర్గాదేవికి ప్రీతి, హనుమకి ప్రీతి. అది అంత గొప్ప వారం. ఉపాసనకి సంబంధించినంత వరకు నిజానికి మంగళవారం చాలా మంచిది. ప్రయాణానికంటే పొద్దున కుజహోరం ఉంటుంది కాబట్టి పక్కన పెట్టండి అంటాం, కానీ ఇతరత్ర విశేషాలకి సంబంధించి మంగళవారం అంటే చాలా సంతోషదాయకమైనటువంటి వారం. అటువంటి మంగళవారం నాడు ప్రతిరోజు ఏ నది నీళ్లు తాగి బ్రతుకుతున్నామో, ఏ నది యొక్క ప్రవాహము వలన పంటలు పండితే ఆ పంటలు తిని బ్రతుకుతున్నామో,
అన్నవికారమైనటువంటి ఈ శరీరం 6 అడుగులు పెరిగింది అంటే ఏ నది యొక్క నీటి అనుగ్రహం చేత ఇంత పెరిగిందో, ఏ నది నీరు తాగి దాని యొక్క అనుగ్రహం చేత ఈ ప్రవచనాలు చెయ్యగలుగుతున్నామో అటువంటి నదీమ తల్లిని గురించి స్మరించగలగడం నిజంగా చాలా ఈశ్వరానుగ్రహ సంబంధమైనటువంటి విశేషం. అది ఏదో మనం చేకూర్చుకుంటే అలా ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టం. అది ఈశ్వరానుగ్రహం ఉన్ననాడు అలా మనం సంకల్పం చేయకపోయినా అవి ఫలవంతములయ్యేటట్టుగా అలా కలిసి వస్తాయి. నేను ఎవరి మనసో కష్టపెట్టాను అనుకోండి, ఈ జన్మలో నా మనసు కష్టపెట్టబడాలి. నేను గత జన్మలో ఎవరి మోకాలు మీదో కొట్టాననుకోండి, ఈ జన్మలో నా మోకాలు నెప్పెట్టాలి. గత జన్మలో నేను ఎవరికో తాపం కలిగేటట్టుగా ప్రవర్తించాననుకోండి, ఈ జన్మలో నాకు జ్వరతాపం కలగాలి. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని అనుభవించి పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని చేత ఈయబడినటువంటి పరమాద్భుతమైనటువంటి ఉపకరణము శరీరము. అలాగే గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యములు కూడా క్షయమైపోవాలంటే సుఖరూపంలో అనుభవించడానికి మళ్ళీ శరీరమే అవసరం. అందరూ రోహిణీ కార్తెలో వేడిలో కొట్టుకుంటుంటే ఒక్క ఆయన మాత్రం చల్లగా తనకి కావలసినటువంటి ఉష్ణోగ్రత పెట్టుకుని హాయిగా ఉంటాడు. అలా సుఖపడాలి అంటే శరీరం ఒకటి ఉండాలి కదా. అలా సుఖపడడంలో గత జన్మలలో చేసుకున్న పుణ్యం క్షయం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సుఖము దుఃఖము అనేటటువంటి రెండిటినీ అనుభవించడం ద్వారా గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను పోగొట్టుకోవడానికి శరీరం ఇవ్వడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు ఈశ్వరుడు. మళ్ళీ దీంతోటే 3 రకములైన పుణ్యం కూడా చేసుకోవాలి. మానసిక పుణ్యం, ఏ మనసుతో తప్పు ఆలోచనలు చేశామో అదే మనసుతో మంచి ఆలోచనలు చెయ్యాలి. ఏ శరీరముతో తప్పు పనులు చేశామో ఆ శరీరంతోనే మంచి పనులు చెయ్యాలి. ఏ భగవంతుడిచ్చినటువంటి వాక్కు ఇతరులు బాధ పెట్టడానికి ఉపయోగించామో అదే వాక్కుని 10 మంది యొక్క మనశ్శాంతి కొరకు ఉపయోగించాలి. ఇప్పుడు మనోవాక్కాయ కర్మములనబడేటటువంటి 3 రకములైనటువంటి పుణ్యములను చెయ్యడానికి వీలైనటువంటి రీతిలో ఆ 3 పుణ్యములు చెయ్యడానికి అవసరమైనటువంటి ఉపకరణముల యొక్క సంఘాత రూపంలో మళ్ళీ ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. ఇన్ని కారణముల చేత శరీరాన్ని ఇచ్చే పరమాత్మ విసిగెత్తిపోతాట. ఎన్నేళ్ళు కొన్ని కోట్ల 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 జీవుల్ని సృష్టించినా ఎప్పుడూ గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలని దృష్టిలో పెట్టుకుని శరీరాలు ఇవ్వాలి. అలా కాదు, అసలు గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాలు ఏవీ లేకపోయినా ఒక శరీరాన్ని పొంది పుట్టుకతోనే ఏమీ అనుభవించడానికి లేవు కాబట్టి మహాజ్ఞాని అయినటువంటి వాడిని ఒకడిని సృష్టించి నేను సంతోషించాలి అని ఒకప్పుడు 2 సృష్టించాడు ఆయన. ఒకరు వామదేవుడు, శంకర భగవత్పాదుల బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు. ఒకరు వామదేవుడు, ఒకరు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరూ కూడా కారణజన్ములు, వాళ్ళు పుట్టుకతో జ్ఞానులు. అటువంటి వాళ్ళని 2 సృష్టించాడు. అలాగే బ్రహ్మగారు తన సృష్టి పట్ల తాను వైముఖ్యం పొందుతుంటాడు ఒక్కొక్కసారి. అలా ఎప్పుడు వైముఖ్యం పొందాడు అంటే శ్రీ మహావిష్ణువు మోహినీ రూపాన్ని పొందినప్పుడు పొందాడు. శ్రీ మహావిష్ణువు భగవతి గురించి తపించి అద్భుతమైనటువంటి మోహినీ అవతారాన్ని స్వీకరించారు. ఆ మోహినీ స్వరూపం చేత దేవతల్ని రాక్షసుల్ని కూడా భ్రాంతిలో ముంచి అమృతము ఎవరికి అందితే ధర్మం నిలబడుతుందో అటువంటి దేవతలకి అమృతం అందేటట్టుగా ప్రయత్నించారు. ఇంత గొప్ప రూపాన్ని నా సృష్టిలో నేను తీసుకురాలేకపోయాను, పరితపించాడు బ్రహ్మగారు. అందుకే మోహినీ రూపం ఎంత సౌందర్యవంతమో అంతటి సౌందర్య రాశిని సృష్టిస్తాననుకున్నాడు. ఆయన ఎంతో కష్టపడి 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 తపించి సృష్టించినటువంటి అద్భుత సౌందర్య రాశి అహల్యామాత. అంత గొప్ప స్త్రీని సృష్టించడం ఒకెత్తైతే ఇప్పుడు ఆమె పుట్టిన దగ్గర నుంచి కూడా ఆమె మాకు కావాలి అని వెంటపడేవాళ్ళు కూడా అంతమంది బయలుదేరారు. ఎవరికి ఇవ్వాలి ఆ పిల్లని? ఎవరు రక్షించగలడు? ఎవరు సంస్కారం అందించగలడు? ఎవరు దానికి యోగ్యుడు? ఇంత అందమైన పిల్లని తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టినా కూడా ఆయనకి అన్యమైన భావన మనసులో కలగకుండా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రి అయినటువంటి ఈ పిల్లకి సంస్కారము నేర్పడం వినా
మనసులో వీరొక కదలిక లేకుండా ప్రవర్తించగలిగిన వాడెవరు అని చూశాడు. గౌతమ మహర్షి ఆయన దృష్టికి గోచరించాడు. గౌతముని యొక్క గొప్పతనం చెప్పడానికి ఈ సందర్భం ఒక్కటి చాలు. అటువంటి గౌతమ మహర్షికి ఈ పిల్లనప్పజెప్పాడు. పెళ్లి చేయలేదు, పిల్లనప్పజెప్పాడు. నీ దగ్గర నీ ఆశ్రమంలో ఉంచుకుని నీ శుశ్రూష చేయించుకో. మహాత్ముల యొక్క శుశ్రూష ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి. కాశీపట్టణంలో చింతామణి గణపతి దేవాలయాన్ని నిర్వహణ చేసేటటువంటి అన్నదమ్ములు ఉన్నారు. అందులో పెద్ద ఆయనకి పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాలేదు. పెద్దవాడు అవుతున్నాడు, మాట రావట్లేదు. ఎలా మాట వస్తుంది అని పరితపించారు. ఎవరో ఒక మహాత్ముడు చెప్పాడు. శృంగగిరి పీఠాధిపత్యంలో ఉన్నారప్పుడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. ఆ మహాస్వామి వారి దగ్గరికి తీసుకెళ్ళి విడిచిపెట్టేయండి. ఈ పిల్లవాడు మీకు శుశ్రూష చేస్తాడు అని చెప్పండి. మీరు ఎందుకు తీసుకెళ్లారో ఆయన గ్రహించగలరు. తీసుకెళ్ళి విడిచిపెట్టేయండి అన్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి శుశ్రూష చేసేవాడు. ఆయనకి మాటలు వచ్చేసాయి. ఇవి పరమసత్యములు, ఇవేమీ అభూత కల్పనలు కావు. ఇప్పటికే ఆయన కాశీపట్టణంలో ఉన్నారు. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడచ్చు కూడా. మహాత్ముల సేవ ఉత్తినే పోదు. అందుకే గౌతముని యొక్క సేవ యందు వినియోగించాడు బ్రహ్మగారు అహల్యామాతను. ఆమె గౌతమ మహర్షిని సేవిస్తోంది. ఇలా కాలం గడుస్తుండగా ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. కాబట్టి ఇప్పుడు ఆమెకి వివాహం జరగాలి. అది గమనించినటువంటి గౌతముడు ఆ పిల్లని తీసుకొచ్చి బ్రహ్మగారికి అప్పచెప్పేశాడు. ఈమె యవ్వనంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈమెకు వివాహం జరగాలి. తండ్రివి నీవు కనుక యోగ్యుడైనటువంటి వరుణ్ణి నువ్వు నిర్ణయం చెయ్యాలి. చేసి ఈమెకు తగినటువంటి వరుణ్ణి చేకూర్చి దాంపత్య జీవనంలో గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టమన్నాడు. ఎప్పుడైతే అహల్యకి వివాహం సంకల్పం జరిగింది అని తెలిసిందో ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చారు. ఆమె మాకు కావాలి అనుకున్నారు. అడిగారు బ్రహ్మగారిని. మనకి ఏదో అర్థం లేని రీతిలో రావు కావ్యాలు కానీ పురాణాలు కానీ మహాత్ముల జీవిత చరిత్రలు కానీ. స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు దానికి తగినటువంటి ప్రకాశంతో ఉంటాడు. కన్నెపిల్ల మనస్సు ఆమె ఇంద్రుణ్ణి చూసింది. ఇంద్రుణ్ణి చూసి ఆమెకి ఇంద్రుడికి భార్య కావాలి అని మనసులో యథార్థమునకు చిన్న కోరిక కలిగింది. కానీ పిల్ల మనసు తండ్రి ఎరగలేదు. ఎరగకుండా నిర్ణయం చేశాడు. ఆయన ఇంతమంది వస్తే ఎవరికి పిల్లనివ్వాలి? ఎవరికి ఏ కారణం చేత స్వతంత్రించి తాను నిర్ణయం చేసి పిల్లనిచ్చినా మిగిలిన వాళ్లతో వైముఖ్యం తెచ్చుకోవాలి. ఎందుకు వచ్చిన ఇబ్బంది? ఆయన అన్నాడు, ఒక పరీక్ష పెట్టాడు. ఎవరు భూప్రదక్షిణం చేసి తొందరగా వస్తారో వారికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అమ్మ నీ మనసేమి? ఆయన అడగలేదు. అందరూ దేవతలు తమ తమ వాహనములనెక్కి భూప్రదక్షిణానికి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి అక్కడి నించున్నాడు. ఆయన కూడా గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిన వాడేగా. ఆయన ఎదురుగుండా ఒక గోవు కనపడింది. ఆయన గోవుకి ప్రదక్షిణం చేసి బ్రహ్మగారికి వచ్చి నమస్కారం చేశాడు. అందరికన్నా భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం, ముందుగా తిరిగి వచ్చినటువంటి ఫలితం గౌతమ మహర్షికి వచ్చింది. ఒక గోవు సృష్టిలో అంత గొప్ప ప్రాణి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.